డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నైన్ క్యారెట్ గోల్డ్. సో ఈ గోల్డ్ వచ్చేసి తులం వచ్చేసి 37,000 రూపాయలకి వస్తుందట. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ అయితే పాస్ చేసింది. సో గోల్డ్ లవర్స్ అందరూ కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఈ గోల్డ్ అప్డేట్ గురించి ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్, అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గోల్డ్ లవర్స్ అందరికి కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చా? అసలు 9 క్యారెట్ గోల్డ్, సో దీనికి ఇంపార్టెన్స్ ఎలా ఉంది? అసలు జనాలు కొంటూ ఉంటారా? అంటే ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ కన్సర్న్ ఏంటంటే 1 lakh దాకా గోల్డ్ వెళ్ళటం, 10 grams గోల్డ్ 24 క్యారెట్. అది నిజంగా ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు? వెరీ డిఫికల్ట్. సో గవర్నమెంట్ ఏమనుకుంది, ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ అని మీరు చూసుంటారు, మార్కెట్ లో వస్తుంది 1 gram గోల్డ్ జ్యువెలరీ. 1 gram అంటున్నారు. యాక్చువల్ గా చాలా మంది క్లెయిమ్ చేస్తుందంటే 9 క్యారెట్, 12 క్యారెట్, 16 క్యారెట్, 18, 22, 24 గోల్డ్. 22, 24 కామన్ అండి. బట్ ఈ 12, 18, 16 మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. బట్ అందరి ఫోకస్ 18, 22, 24 మీదే ఉంటుంది యూజువల్లీ. అయితే వీళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి క్యారెక్ట్, దీనికి రీసేల్ వాల్యూ ఉందా, డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ఆలోచించింది, ఓకే ఫ్యాషన్ జ్యువెలరీకి డబ్బులు పెడుతున్నారు, 1 gram గోల్డ్ అంటే డబ్బులు పెడుతున్నారు, దానికి రీసేల్ వాల్యూ తీసుకురావాలంటే గవర్నమెంట్ స్టాంప్ కావాలి ఎప్పుడైనా. సో దే సెడ్ విల్ గివ్ ది స్టాంప్ కాల్డ్ 9K క్యారెట్ గోల్డ్ 38,000 పెడతాను నేను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని కొనుక్కోండి, రీసేల్ వాల్యూ వస్తుంది. సో మనలాంటి ప్రజలకు కూడా నమ్మకం వస్తుంది కదా. అవును, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం, దే ఆర్ అలౌవింగ్ us to do it అనేది వెరీ పాజిటివ్ సైడ్. అందుకనే దే ఫార్మలీ పుట్ ఎ స్టాంప్. సెకండ్ థింగ్ దే అబ్జర్వ్డ్, దో మనం ఇన్ని గోల్డ్ షాప్స్ చూస్తున్నాం కదా, అవును, ఎప్పుడైతే 1 lakh రీచ్ అయిందో గోల్డ్, ఓవరాల్ డిమాండ్ వాల్యూ పెరిగింది కానీ డిమాండ్ తగ్గలేదు, వాల్యూమ్ తగ్గిపోయింది. ఓకే, డిమాండ్ అంటే మీరు నా మ్యారేజ్ ఇప్పుడు 11,000 ఉండే గోల్డ్ 2007 లో టుడే 1 lakh అయింది. అవును, ఈవెన్ అట్ 60-70,000 దే వర్ డూయింగ్ వెల్. బట్ 1 lakh వెళ్ళేసరికి వాల్యూమ్, అంటే రోజుకి కిలో అమ్మేవాళ్ళు ఇప్పుడు రోజుకి 400 to 500 grams మించి అమ్మలేకపోతున్నారు యావరేజ్ గా. బట్ వాల్యూ పెరిగింది, ఎందుకంటే 50,000 లక్ష రూపాయలు అయితే సేమ్ టర్న్ ఓవర్ రిమైన్స్ సేమ్ కదా. సో ద గవర్నమెంట్ వాస్ కన్సర్న్, మనం జనాల్ని డిప్రైవ్ చేస్తున్నాం అని చెప్పేసి, ఓకే మనం ఒక 9 gram గోల్డ్ అన్న ఒకటి పట్టుకొచ్చి దాన్ని స్టాంప్ చేస్తే అట్లీస్ట్ సమ్ రీసేల్ వాల్యూ, ఆ గోల్డ్ షాప్స్ విల్ కమ్ విత్ రీసేల్ వాల్యూ అండ్ కీప్ ఎక్స్చేంజింగ్. మీరు మనం ఇంతకు ముందు టాపిక్ చేసాం, మీకు గుర్తుందో లేదు, గోల్డ్ 2,50,000 కి వెళ్తుంది, అప్పుడు ఏం చేద్దాం, 5 years లో వెళ్తుందట. అలాంటప్పుడు అందరు 9 gram గోల్డ్స్ కి వెళ్తారు, ఇలాంటిది అవైలబిలిటీ. గవర్నమెంట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు 9 gram కి, 18 కి, 16 కి డిమాండ్ పెరిగిపోద్దాం. లేదండి, ఫ్యాషన్ జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతుంది. అవునా? మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లూ స్టోన్ మన లిస్ట్ అయిన స్టాక్ మార్కెట్ లో, క్యారెట్ లేన్, జీవా, ఇవన్నీ కూడా 9 gram, 12 gram గోల్డ్ తో తయారు చేసిన జ్యువెలరీ అమ్ముతారు. చాలా మందికి తెలియదు వాళ్ళు ఏం అమ్ముతున్నారు. They also sell 22, 24 carat gold, but most of them are fashion jewelry targeting at Gen Z, అంటే between 18 years to 35 years వీళ్ళందరూ ఆ క్యారెట్ గోల్డ్ వేసుకుంటున్నారు. ఈవెన్ మీరు చూసుంటే టీవీలో యాంకర్స్, న్యూస్ వాళ్ళు వేసుకునేది కూడా ఫ్యాషన్ జ్యువెలరీ. ఇట్ ఈస్ నాట్ రియల్ జ్యువెలరీ. దట్ ఈస్ కన్ఫ్యూజింగ్ మెనీ పీపుల్. నిజంగా అంత జ్యువెలరీ పెట్టుకుని తిరగాలంటే సో అదే పరిస్థితి. సో అందుకని 9 gram గోల్డ్స్ అనేది గవర్నమెంట్ స్టాంప్ వేయటం మన అందరికి చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్. అండ్ ఇది మీరు అథెంటికేషన్ BIS హాల్ మార్క్ తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పింది. సో మనం ప్రేక్షకులకు ఏం చెప్పొచ్చు అంటే, మీరు ఈ ఫ్యాషన్ జ్యువెలరీకి వెళ్ళి 9 grams, 12 grams కొన్నప్పుడు దానికి BIS హాల్ మార్క్ ఉంటే దానికి రీసేల్ వాల్యూ ఉంది. మీరు 37,000 రూపాయలు అన్నాడు కాబట్టి ఇది సేమ్ 10 grams 9K గోల్డ్. సూపర్. BIS అంటే ఇంకా స్మాల్ ఇన్ఫర్మేషన్. సో BIS కేర్ ఒక యాప్ ఉంది సార్ ప్లే స్టోర్ లో, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు BIS హాల్ మార్క్ ఉందంటే నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి whether it is genuine or not తెలిసిపోతుంది. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ డిఫైన్ చేశారు, ఏది గోల్డ్ ఏది కాదని. ఆ హాల్ మార్క్ వేయాలంటే వాళ్ళు సర్టన్ ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఆ ప్రాసెస్ ఫిట్ అయిన వాళ్ళకి BIS హాల్ మార్క్ ఇస్తారు. సో ఇట్ ఈస్ అ గ్యారంటీడ్ గివెన్ బై దెమ్, అదర్వైజ్ BIS హాల్ మార్క్ విల్ నాట్ బి గివెన్. ఓకే, యా, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, తర్వాత లొకేషన్ ఏంటి,
అంత ఫుల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మరి కామన్ మ్యాన్ కి యూజ్ అంటే ఏమంటారు? అందరికీ కూడా 22 క్యారెట్ ఈస్ ఒక ఇష్టమైనటువంటిది అని చెప్పి అనుకోవచ్చు. లేదండి, మరి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా 9 క్యారెట్స్? ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే డబ్బులు పోవు. ఇప్పుడైతే 1 గ్రామ్ గోల్డ్ కి ఏ వాల్యూ ఇవ్వచ్చు అంటే మనకు తెలియదు కదా. అవును, ఐ హావ్ టు పే 10,000 or 50,000 తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన పద్ధతి బట్టి ఇప్పుడు దానికి వాల్యూ క్రియేట్ అయింది. ఓకే, అట్లీస్ట్ మనం అంటే మా అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి దాన్ని కొన్నా, ఐ నో దెర్ ఈస్ అ రిటర్న్ ఫర్ దిస్, దెర్ ఈస్ అ వాల్యూ ఫర్ దిస్, సో ఐ విల్ గో అండ్ బై కాన్ఫిడెన్స్లీ. అదర్వైజ్ నేను అంటాను 200 రూపాయలతో 500 రూపాయలతో కొనుక్కో, ఎందుకు అంత ఎక్కువగా అని మనం అంటాం, జనరల్ గా జరిగే విషయం. అంటే మనం ₹1,00,000 పెట్టి కొనాలి, లేదంటే ఇది. సో గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ ఎ గుడ్ వే ఫర్ us to buy, and గోల్డ్ జ్యువెలరీ షాప్ కి అడ్వాంటేజ్ అవుతుంది. సో మీరేం చెప్తున్నారు ఆడియన్స్ కి? మరి ఫైనల్ గా ఆడియన్స్ కి ఇది మంచి పాజిటివ్ పరిణామం. అంటే గవర్నమెంట్ నుంచి చాలా మందికి తెలియదు అనుకుంటా, ఈ రీసెంట్ గైడ్ లైన్స్ వచ్చాయండి, మీరు చెక్ చేయండి. BIS హాల్ మార్క్ ఉందా లేదా చెక్ చేయండి. ఈవెన్ 9 grams 9 carat 10 grams gold which has been sold as a fashion jewelry has a value, and it is creating a value at your home also. Please go and buy it. Subhab sir, thank you so much. So guys, మీ అందరికీ అర్థమైంది కదా, మరి 9 క్యారెట్ గోల్డ్ కి కూడా డిమాండ్ పెరిగిపోతుందట. గోల్డ్ ఎందుకైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, సో ఆల్ టైమ్ హైలో ఉంది గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు. సో 10 grams వచ్చేసి 1 lakh దాటేసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని 9 gram గోల్డ్ కూడా మంచిదే కొనుక్కోవచ్చు అని చెప్పి దాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. సో మీరు కనుక BIS హాల్ మార్క్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం, ఇది కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.